విచారణ తుది రిపోర్ట్ ఇచ్చేందుకు కమిషన్ సిద్ధమవుతోంది. అయితే బహిరంగ విచారణకు పొలిటికల్ లీడర్లను పిలిచే విషయంలో తర్జన భర్జన పడుతున్నారు. కేసీఆర్, హరీష్ రావు ఏటలను పిలవొద్దని నిర్ణయించుకున్నారు. ఇప్పటివరకు చేసిన విచారణ డాక్యుమెంట్ ఆధారాలతో ఫైనల్ రిపోర్ట్ ఇవ్వనుంది కమిషన్. దాదాపు 400 పేజీల రిపోర్ట్ తయారు చేసిన కమిషన్ ఈ నెల 20 తర్వాత చీఫ్ జస్టిస్ పినాకి చంద్రఘోష్ ప్రభుత్వానికి రిపోర్ట్ ఇవ్వనున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి నర్సింగ్ రావు లైవ్ లో అందిస్తారు. నర్సింగ్. ఎస్ స్వామి, కాళేశ్వరం పైన ఏర్పాటు చేసిన కమిషన్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ దాదాపు పూర్తయిందనే చెప్పొచ్చు. ఇక కేవలం రిపోర్టు ఇవ్వడం మాత్రమే మిగిలింది. సో ఈ నెలాఖరు వరకు, ఈ నెల 20వ తేదీ తర్వాత ఏ రోజైనా కానీ కమిషను ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడానికి కూడా సిద్ధమవుతుంది. ఇప్పటికే దాదాపుగా మనకున్న సమాచారం మేరకు 400 పేజీలతో దాదాపుగా నివేదికను సిద్ధం చేసింది. ఆ నివేదికకి తుది మెరుగులు దిద్దుతున్నట్లుగా తెలుస్తుంది. సో ఇప్పటికే కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్ హైదరాబాద్కు చేరుకున్నారు. హైదరాబాద్లో ఆయన ఆ నివేదికకు తుది మెరుగులు దిద్దుతున్నారు. ఈ నెలాఖరు వరకు కూడా ఆయన నివేదికను ప్రభుత్వానికి అందించేందుకు కూడా సిద్ధమవుతున్నారు. వాస్తవానికి ఈ నివేదికకు అందించడానికంటే ముందు ఫైనల్గా ఈ విచారణలో చివరి లాస్ట్ స్టేజ్లో, చివరి దశలో రాజకీయ నాయకుల్ని గత ప్రభుత్వంలో కీలక దశలో పనిచేసినటువంటి, కీలక పాత్ర పోషించినటువంటి ఈ ప్రాజెక్టు నిర్మాణంలో పనిచేసినటువంటి మంత్రులు, ముఖ్యమంత్రి, అదేవిధంగా ఆనాటి ఫైనాన్స్ మినిస్టర్ని ప్రధానంగా కేసీఆర్, హరీష్ రావు, ఈటెల రాజేందర్ని కూడా పిలవాలనేటువంటి ఆలోచన కమిషన్ చేసింది. కానీ ఈ కమిషన్ తుది దశలో ఉండి ఇక ఫైనల్గా ఇచ్చేటువంటి ఈ సమయంలో కేసీఆర్కి కనుక నోటీసులు ఇచ్చి విచారణకి రమ్మని కోరితే ఆయన సుప్రీంకోర్టుకు, హైకోర్టుకు, కోర్టులను కనుక ఆశ్రయిస్తే అక్కడ కోర్టు నుంచి ఏదైనా స్టే లాంటిది వచ్చినట్లయితే ఈ నివేదిక పైన పూర్తి ప్రభావం పడేటువంటి అవకాశం ఉంటుంది. ప్రభుత్వానికి అందజేయకుండా దానిపైన మరింత జాప్యం జరిగేటువంటి ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి ఇప్పటి వరకు జరిపినటువంటి విచారణ వచ్చినటువంటి డాక్యుమెంట్స్, వెల్లడించినటువంటి వివరాలతోటే పూర్తి నివేదికని ప్రభుత్వానికి సమర్పించాలనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తుంది కమిషను. అందుకే ఈ ఫైనల్ స్టేజ్లో పిలుద్దామనుకున్నటువంటి కేసీఆర్, హరీష్ రావు, ఈటెల రాజేందర్ని విచారణకి పిలవకూడదనేటువంటి ఆలోచనతో కమిషన్ ఉన్నట్లుగా తెలుస్తుంది. వాస్తవానికి గత ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఎంతో ఛాలెంజ్గా తీసుకొని ఈ కాళేశ్వరం ప్రాజెక్టుని నిర్మాణం చేశారు. ఘనంగా ఎన్నికల ముంగట ప్రచారం కూడా చేసుకున్నారు. కాళేశ్వరం 1,00,000 కోట్లతో ప్రాజెక్టును నిర్మించాము, అద్భుతాన్ని సృష్టించాము, పెద్ద ఎత్తున నీరుని అందించాము అని చెప్పి విస్తృతంగా ప్రచారం కూడా బీఆర్ఎస్ హయాంలో చేసుకున్నారు. కానీ కరెక్ట్గా 2023 అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు, ఒక నెల రోజుల ముందే కాళేశ్వరంలోని మేడిగడ్డ బ్యారేజీ వద్ద కుంగిపోవడం, ప్రాజెక్టులోని 2 బ్లాకులు కుంగిపోవడం, పిల్లర్లు కుంగిపోవడము, ఇది పెద్ద ఎత్తున ఎన్నికలకు ముందు నేటివ్ ప్రచారం దీనిపైన జరిగింది. సో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వెంటనే దీనిపైన విచారణ కోసము సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి పినాకి చంద్రఘోష్ నేతృత్వంలో ఈ కమిషన్ను ఏర్పాటు చేసింది. కమిషను విస్తృతంగా దశల వారీగా దీనిపైన విచారణ జరిపింది. ఈ ప్రాజెక్టుతో నిర్మాణంతో సంబంధం ఉన్నటువంటి ఇంజనీర్లు, అసిస్టెంట్ ఇంజనీర్లు, అదేవిధంగా ఈఎన్సీల స్థాయి అధికారుల వరకు కూడా పిలిచింది. అంతేకాకుండా రిటైర్డ్ ఇంజనీర్లను పిలిచి విచారించారు కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్. దాంతోపాటుగా ఐఏఎస్ అధికారులను పిలిచారు, ఈఎన్సీలను పిలిచారు, రామకృష్ణరావుని, స్మితా సబర్వాల్ని, వీళ్ళందరినీ కూడా పిలిచి విచారణ జరిపారు. వీరితో పాటుగా ఈ ప్రాజెక్టుతో సంబంధం ఉన్నటువంటి డిజైనర్లను కూడా పిలిచి విచారణ చేశారు. ఈ ప్రాజెక్టు నిర్మించినటువంటి ఈ గుత్తేదారులని, కన్స్ట్రక్షన్ కంపెనీలను కూడా పిలిచి వివరాలను రాబట్టారు. సో వీటన్నింటి ఆధారంగా తుది నివేదికని ఇప్పుడు కాళేశ్వరం కమిషన్ సిద్ధం చేస్తుంది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ కాళేశ్వరం కమిషన్ ఏం చెప్పబోతుంది ఏంటి అనేటువంటిది ఇప్పుడు ఆసక్తిగా మారింది. అయితే ఇటువైపు ఎన్డీఎస్సీఏ రిపోర్టు, అదేవిధంగా ఇటీవలనే విజిలెన్స్ రిపోర్ట్ వచ్చింది. విజిలెన్స్ రిపోర్ట్ను కూడా పరిగణలోకి తీసుకున్నారు. అటు కాగు నివేదికను కూడా కమిషన్ చైర్మన్ పరిగణలోకి తీసుకున్నారు. సో అందుకు సంబంధించినటువంటి అధికారులను కూడా పిలిచి ఏ ఆధారంగా నివేదికలు ఇచ్చారనేటువంటి వివరాలను కూడా రాబట్టారు. సో వీటిని కూడా ఈ రిపోర్టులో, తుది నివేదికలో పొందుపరిచేటువంటి అవకాశం ఉంది. సో మొత్తంగా ఇప్పుడు కాళేశ్వరం కమిషన్కు సంబంధించినటువంటి విచారణ పూర్తి చేసినటువంటి కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్ ఈ నెలాఖరు వరకు మాత్రం ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో ఇప్పుడు ఏమి ఇవ్వబోతా ఉన్నారు, ఎవరిని బాధ్యులను చేయబోతా ఉన్నారు, పొలిటికల్ వాళ్ళను బాధ్యులను, పొలిటీషియన్లు, ఆనాటి ప్రభుత్వ పెద్దలను బాధ్యులను చేయబోతున్నారా, లేదంటే అధికారులను బాధ్యులను చేయబోతున్నారా, లేదంటే ఇంజనీర్లను బాధ్యులను చేయబోతున్నారా, లేదంటే గుత్తేదారులను బాధ్యత చేయబోతున్నారా, అంటే కన్స్ట్రక్షన్ కంపెనీలను బాధ్యులను చేయబోతున్నారా, ఎవరి వైఫల్యాలను ఎత్తించబోతున్నారా అనేటువంటిది మాత్రం ఇప్పుడు పెద్ద ఎత్తున ఆసక్తిగా మారింది. పెద్ద ఎత్తున దీనిపైన చర్చ జరుగుతూ ఉంది. స్వామి. Right, Nursing. Thanks for the update.